నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నగ్రోట ఘటనపై ఆగని విపక్షాల ఆందోళన రాజ్యసభ రేపటికి వాయిదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి 2 నెలలు దాటింది చట్టబద్ధత కల్పించాలని లోక్సభలో కేసినేని నాని విజ్ఞప్తి రాజధానికి ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఫలితం ఉండాలి నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు సీఎం సూచన నగదు రహిత చెల్లింపులపై అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి పోలీసుల ర్యాలీలు సరిహద్దుల్లో నిఘాకు సాంకేతిక పరిజ్ఞానం చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తామంటున్న బీఎస్ఎఫ్ డీజీ